ఓం శాంతి. వినపడుతుందా? ఓకే ఓకే. ఓం శాంతి. అందరికీ ధన్వాడ నుంచి వచ్చారా, వేరే ఊరు నుంచి కూడా వచ్చారా ఇక్కడికి? అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. క్షమించాలి కూడా లేట్ అయ్యి వచ్చాను. మన నాయుడు అన్నయ్య గారికి స్పెషల్గా చాలా చాలా అభినందనలు. మన సభ మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా అభినందనలు. ఎందుకంటే ఈరోజు రేపు మనం చూస్తున్నాం కదా, ఎంత స్వార్థపూరితమైన ప్రపంచం, సెల్ఫ్ చాలా తానే చూసుకునే ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు. సో మళ్ళీ ఇలాంటి ప్రపంచంలో అన్నయ్య ఇంత మంచి స్థలం తీసుకొని ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టడము, బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టడము ఇదే జరుగుతుంది. కొంచెం స్థలం దొరికితే చాలు, గజం స్థలం దొరికితే కూడా ఎంతో బిల్డింగ్లు కట్టేసేస్తున్నారు. అలాంటి సమయంలో ఇంత మంచి స్థలం తీసుకొని అందరికీ కూడా ధ్యాన కేంద్రం కట్టాలన్న ఒక ఆలోచన వచ్చినందుకు చాలా చాలా అందరికీ అన్నయ్యకు కూడా అభినందనలు 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 అభినందనలు. ఇలాగే మన ఊర్లో అందరు కూడా అన్నయ్యలాగా ఆదర్శంగా తీసుకొని మనం ఇలాంటి కేంద్రాలు నిర్మించుకోవాలి. ఎందుకంటే ఒకరి ఇంటికి ఒక్కరు వస్తేనే మనము అంటాం కదా, అబ్బా చుట్టాలు వచ్చిండ్రు రోజు వండి పెట్టాలి. అది అన్నయ్య అయితే ఎప్పుడు పిలుస్తూ ఉంటారు. ఇప్పటికి 5-6 సార్లు అయింది అన్నయ్య విలువబట్టి ఈరోజు రావడం జరిగింది. సండే రోజు మన దగ్గర కూడా మరకెల్లో కూడా ప్రోగ్రాం ఉంటుంది. అయినా ఈరోజు సగం చేసేసి వదిలేసి రావడం జరిగింది మీ అందరి కోసం. ఎందుకంటే మనిషికి ఇక్కడ మనకు ఈ భూమిపైకి వచ్చాం. ఎందుకు వచ్చాము? మన గత జన్మ పాపాలు తీసుకొని పుణ్యం జమ చేసుకోవడానికి మనం ఇక్కడ వచ్చామన్నమాట. మళ్ళా అది 3 రకాలుగా పోతుంది. ఎలా అంటే, ఒకటి రోగాల ద్వారానే తీసుకోవాలి, రెండవది సమస్యల ద్వారానే తీసుకోవాలి. ఈరోజు ఊరికి ఒక 10 మంది డాక్టర్లు వచ్చిపోతుంటారు కదా, ఎన్ని ఉన్నాయి కదా డాక్టర్ హాస్పిటల్స్, చిన్న చిన్నవి ఊర్లలో ఎన్ని డిస్ట్రిక్ట్లో ఎన్ని హాస్పిటల్ అయినాయి, హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్ అయినాయి. సో ఎన్ని హాస్పిటల్ ఉన్నా, ఎంత డాక్టర్స్ ఉన్నా కూడా రోగాలు ఏమైపోతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి కదా, తగ్గట్లేదు. సమస్యలు ఈరోజు ఇంటర్నెట్ 1 నిమిషాలు అమెరికాకు మాట్లాడవచ్చు, లైవ్ చూడవచ్చు అమెరికా నుంచి కదా. వెళ్ళాలంటే 3 రోజులు పడుతుంది అమెరికాకి, ఎన్నో లక్షలు ఖర్చు అవుతుంది. సో అలాంటి దానిలో 1 సెకండ్లో మనం ఫోన్లో మాట్లాడవచ్చు. అంతా సదుపాయాలు ఉన్నాయి, సైన్స్ అంతా డెవలప్ అయిపోయింది. కానీ మానసిక రోగానికి మందుందా? మానసిక రోగానికి మందుందా? లేదు. సో మానసిక రోగానికి మెడిటేషనే ఏమిటిది? మెడిటేషనే మెడిసిన్, మెడిటేషనే మెడిసిన్. ఇది గుర్తుంచుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి మన. ఎందుకంటే భగవంతుడు టైం లేదంటారు. ఎవరైనా చెప్తే మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి, రండి ఇలాంటి కేంద్రాలకు వచ్చి చేసుకోండి అంటే ఏమంటారు? టైం లేదంటారు. భగవంతుడు అందరికి కూడా 24 గంటలు ఇచ్చిండా లేదా? అందరికి కూడా 24 గంటలు ఇచ్చిండు. 24 గంటలు లెక్క అడుగుతాడు రేపు. ధర్మరాజు అంటారు కదా, ధర్మరాజు దగ్గరకు పోతే అడుగుతాడు, అన్ని నూనెలు వేయించుతాడు, మనం చేసిన పాపాలకి ముళ్ళపై నడిపిస్తాడు, అది ఇది అంటారు. మళ్ళీ మనం చేసిన పాపాలకు తప్పుకు ఏంటి? మెడిటేషనే మెడిసిన్ కదా. మళ్ళీ మన ధ్యానానికే టైం లేదంటే ఎట్లా? అది ఒకటే ఉంది. ధ్యానం ద్వారా ఈజీగా మనకు మనం చేసిన పాప కర్మలు కానీ పుణ్యకర్మలు చేయడానికి స్ట్రెంత్ కానీ, బలం కానీ, జ్ఞానం కానీ, దివ్య బుద్ధి కానీ మనకు ప్రాప్తి అవుతుందన్నమాట. ధ్యానమే మెయిన్గా ముఖ్యమైనది. సో ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మన లైఫ్లో చెడు అనేది తొలగిపోతుంది. మంచి చేసుకోవడానికి విల్ పవర్, మానసిక శక్తి అనేది వస్తుంది. అందుకోసమే ధ్యానం ఈజీ అన్నమాట. కర్మలు చేస్తూ రోజు 1 గంట సేపు, ఉదయం ఎర్లీ మార్నింగ్ 1 గంట, భగవంతుడు ఈ విశ్వానికి శక్తి ఇచ్చే టైము 2 తర్వాత 2 నుంచి 5 గంటల మధ్యలో విశ్వానికి చాలా పవర్ ఇస్తుంటాడు. ఆ టైంలో బ్రహ్మ ముహూర్తము అంటాం. అన్ని ధర్మాల వాళ్ళు కూడా ఎప్పుడు లేస్తారు? ఎర్లీ మార్నింగే కదా, 5 లోపటనే లేస్తారు. అది బ్రహ్మ ముహూర్తం, పరమాత్మని యొక్క శక్తి ఇచ్చే టైము. ఆ టైంలో మనం లేచి ధ్యానం చేయడం వల్ల ఈజీగా మన పాపకర్మలు అనేవి తొలగిపోతాయి. మనకు దివ్య బుద్ధి అనేది వస్తుంది. కర్మల జ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది మనకు విచక్ష జ్ఞానం అనేది, దివ్య బుద్ధి అనేది మనకు ప్రాప్తి అవుతుంది. ఒట్టిగా భస్మం మనకు దివ్య బుద్ధి ద్వారా మంచి చెడును గ్రహించే విచక్ష జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనం సహజంగా చెడుని అవాయిడ్ చేసేస్తాం. మంచిని మనం చేసుకున్న విల్ పవర్ వస్తుంది. దాని ద్వారా పుణ్యం అనేది జమ అవుతుంది. ధ్యానం అనేది మెయిన్ ముఖ్యది అన్నమాట. దానికే టైం లేదంటారు. అన్నం తినడానికే టైం లేదంటే జీవితం ఎలా ఉంటుంది? ముందుకు సాగుతుందా? సాగదు కదా. ఇంత తినేసాం రాత్రి వారికి మనం. అలాగే మానసిక రోగానికి డాక్టర్ దగ్గరికి అయితే మందు లేదు. ఉందా మందు? అది కేవలం ధ్యానమే.
ధ్యానం ద్వారా అంటాడు, డాక్టర్ అంటాడు గుడికి పోయమ్మా ఎక్కడికన్నా ఓమ్మా అని అంటాడు, ఆశ్రమాలకు అంటాడు. సో మనము ధ్యానం వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా మనకు భగవంతునితో మనసు బుద్ధి ఏకాగ్రం చేస్తాం. ధ్యానం లేవని చేస్తాం, శ్వాస పైన చేయవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో రెండే విల్ పవర్స్. ఒకటి పరమాత్మ శక్తి అనంతమైనది, అది ఎప్పుడు వినాశనం. దేరే అందేరే నీయే భగవాన్కే పాస్ హై క్యా ఉందా? లేట్ ఉంది, కానీ చీకటి లేదు భగవంతుని దగ్గర. సో నెక్స్ట్ విల్ పవర్ ఏంటి? సెల్ఫ్, మనము ఆత్మ. ఆధ్యాత్మికంలో నూరు అంటారు ఉర్దూలో, తెలుగులో ఆత్మ అంటారు, ఇంగ్లీష్లో సోల్ అంటారు. ఆత్మ వాటర్ ఒకటే, నీళ్ళు ఒకటే, జలం. దాన్ని ఏమంటారు సైన్స్గా? జలం అంటారు, ఇంగ్లీష్లో వాటర్ అంటారు, నీళ్ళు అంటాం, పానీ అంటాం కదా. భాషలు వేరు కానీ పదార్థము ఒక్కడే. అన్ని ధర్మాల వాళ్ళు కూడా భగవంతుడు ఒక్కడే అంటున్నారు. ఎలా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే మనం ఏమంటాం? విశ్వేశ్వరుడు పరమాత్ముడు విశ్వాన్ని రచించిన వాడు కాశీ విశ్వనాథ్ అని చెప్పేసి అంటాం. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు అంటాం కదా. పరమాత్ముడు జ్యోతి లింగం, పరమాత్మ పరం జ్యోతి స్వరూపుడు. మనకు పూజ చేయడానికి రాదు కాబట్టి లింగాకారంలో చూసి పూజలు చేస్తాం. మక్కాలో కూడా చిన్న లింగం ఉంటుంది కదా, ఉంటుందా లేదా? బ్రదర్ని అడిగి తెలుసుకోండి. గోపేశ్వరం పరమాత్ముని నేపాల్లో, నేపాల్లో ఏముంది, అక్కడ కూడా శివలింగం పెట్టుకునే ధ్యానం చేస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి రాముడు కూడా శివునే ధ్యానం చేసిండు. పరమాత్ముడు ఒక్కడే జ్యోతి స్వరూపుడు. అల్లా ఏక్ హే, భగవాన్ ఏక్ హే, నూర్ ఏక్ హే. పరమాత్ముడు సర్వధర్మాలకు ఒకటే పరంపిత శివపర్. బాడీ కాన్షియస్లో వస్తే ఏమవుతుంది? రెండే స్థితులు ఇక్కడ, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. బాడీ అంటే నెగిటివ్, ఆత్మ అంటే పాజిటివ్. ఆత్మకు లింగ పురుష ఒక బ్రదర్ అడిగారు, స్త్రీ గొప్పదా స్త్రీ పురుషుడు గొప్పవాడని అడిగారు. ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? మనిషి లోపల ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్నో భేదభావాలు ఉన్నాయి. మనము అన్నీ ఏమో సమస్యలు పెట్టుకొని దేవుని ముందర కూర్చుంటే ఏకాగ్రం అవుతుందా? ప్రశాంతత ఉంటుందా? ఆ క్వశ్చన్లకు అంతా ఆన్సర్ అన్నిటికీ దొరికేసి మనం ఇవన్నీ పనులు అయిపోయాక కూర్చుందాం కొంచెం ప్రశాంతంగా, అప్పుడే మనకు మంచిగా అనిపిస్తుంది దేవుని ధ్యానం చేస్తే ఏంటి అని అంటాం కదా. మనిషి లోపల ఎన్నో ఉన్నాయి క్వశ్చన్స్, భేదభావాలు, ఉన్నవాడు లేనివాడు, కులాలు, మతాలు, జాతులు, భాషలు ఎన్నో ఉన్నాయి కదా, ప్రాంతాలు. ఈ ప్రాంతం వాడు ఈ దేశుడు, ఆ దేశుడు, స్వదేశుడు అని ఎన్నో ఉన్నాయి. మళ్ళీ అవన్నిటికీ మనకి ఇక్కడ మన బ్రహ్మకుమార్ ఆశ్రమంలో 7 days కోర్స్ ఉంటుంది. దానిలో సెల్ఫ్ రియలైజేషన్, మనం ఎవరు, పరమాత్ముడు ఎవరు, సృష్టి యొక్క ఆది మధ్య ఎంత జ్ఞానం ఏంది, ఇలా 7 days కోర్సులో మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు మనము నిశ్చింతంగా అవుతాం. నిశ్చయ బుద్ధి విజయంతి. మనిషికి నిశ్చింతత కావాలి. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, భేదభావాలు ఉన్నాయి. అవన్నీ పోయినప్పుడే మనం పరమాత్మ యొక్క శక్తిని పొందగలుగుతాం. లేదంటే అయోమయం జగన్నాటకం లాగా ఉంటుంది. ఇప్పుడు ధ్యానం చేస్తే బాగుంది, తర్వాత మళ్ళీ ఇలా ఎప్పటిలాగానే. అందుకే ఎర్లీ మార్నింగ్ టైంలో చేస్తే మనకు అనంతమైన శక్తి ప్రాప్తి అవుతుంది. ఇలా మీ సమయాన్ని 1 గంట తీసుకొని, ఇన్ని గంటలు తీసుకొని ఇక్కడ వచ్చారు, పుణ్యఖాతాలో జమ అవుతుంది. భగవంతుడు అన్ని ఇచ్చిండు. తను మనసు, ధనము, సమయం, సంకల్పాలు ఇవన్నీ లెక్క అడుగుతారు. రేపు సింపుల్గా అడుగుతాడు, ఏమన్నాడు. ఇవన్నిటికీ ఎంత పాజిటివ్గా ఉపయోగించుకుంటాం అంత పుణ్యఖాత అనే దగ్గర ఉంటుంది. దేవునికి ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుడా అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఏమంటాడు ఆయన? మన బుక్ తీసి చూస్తాడంట. బుక్ తీసి చూసి అంటాడంట, నువ్వేం పుణ్యకర్మలు జమ చేసుకున్నావు, ఎట్లా ఇవ్వాలి నీకు, ఏం జమ చేసుకునేలేవు, ఎట్లా ఇవ్వాలి దానికి అని అడుగుతాడంట. భగవంతుడు ఇవన్నీ ఇచ్చేసిండు. మనం సద్వినియోగం చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని, అర్థరహితంగా దాన్ని ఉపయోగించినప్పుడు మన తనువుని, మన మనసుని, సమయాన్ని, అప్పుడు ఆ పుణ్యకథ జమై మనం ఏం అడిగితే సంకల్పం చేసి సిద్ధి అయిపోతుంది. అడిగే అవసరం లేదు ఆయనని. నాకు ఇది కావాలనుకుంటే నీ దగ్గర ఉంది కదా, పుణ్యం జమ చేసుకున్నావు కదా. అన్నిటికన్నా ఇంకా పెద్ద పుణ్యకరం ఏంది? భగవంతుడు ధ్యానం చేయడం. శ్రీకృష్ణుడు ఒక మాటతో ఫినిష్ చేస్తాను. జ్ఞానం అనంతమైనది. సారీ లేటుగా వచ్చాను. సో ఒక కృష్ణుడు అడుగుతాడంట ధృతరాష్ట్రుని, ఎందుకు నాకు కళ్ళు లేవు కృష్ణ అని. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటే ఎన్నో జన్మలు వెనకాల వెళ్ళి చూస్తాడు. ధృతరాష్ట్రుడు ఒక చిన్న బాలుని రూపంలో ఒక పక్షి కళ్ళని పొడిచింటాడు. 30 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడే ఎందుకు అనుభవిస్తున్నా, అప్పుడే ఎందుకు అనుభవించలేని అడుగుతావు ధృతరాష్ట్రుడు కృష్ణుడు అంటాడు, నీ దగ్గర చాలా పుణ్యకర్మ ఉండే, ఆ పుణ్యం అనుభవించకుండా అది కాపాడుకుంటూ వచ్చింది, నువ్వు చేసిన పాపాన్ని అనుభవించకుండా కాపాడుకుంటూ వచ్చింది నువ్వు చేసిన పుణ్యము, అందుకే అది అయిపోయింది, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అంటాడు. మనల్ని కాపాడేది, మనం రక్షించేది ఏది? భగవంతుని జ్ఞాపకం చేయడం మహాపుణ్యం. ఆ పుణ్యం ఏంది? ఈ ప్రపంచంలో, స్వార్థపూరితమైన ప్రపంచంలో ఎక్కడ చేసినా మంచిగానికి వస్తే చెడనికి వస్తుంది అబ్బా అంటారు.
కదా. భగవంతుని ఆత్మ అనుకొని మనం పరమాత్మని జ్ఞాపకం చేయడమే మహాపుణ్యం. ఇంతకంటే పుణ్యకరం ఏది లేదు. ఎందుకు? తల్లిదండ్రులను చూస్తే పుణ్యం అంటారు కదా, తల్లిదండ్రులు చూడకపోతే పాపం రా అంటారు, మనం పెంచి పెద్ద చేసి అంటారు. మళ్ళీ భగవంతుడు ఎవరు? మన ఆత్మలందరికీ తండ్రి ఎవరు? ఒక కుటుంబం వెళ్ళి గుడిలో ఏమంటారు, దేవుణ్ణి ఏమని కోరుకుంటారు, ఓ భగవంతుడా నువ్వే తల్లి అంటారు, ఆ తల్లి అది అంటారు, కొడుకు అదే అంటారు, భర్త అదే, అందరూ అదే అన్నప్పుడు భగవంతుడు ఎవరైనరు? విశ్వ పిత అయిపోయిండు. సర్వాత్మలకు పరమాత్ముడు ఒక్కడే. మనం అందరం ఆత్మరూపంలో చూస్తే ఒకటి. ఈ బాడీలో చూస్తే ఉన్నవాడు లేనివాడు, కులాలు మతాలు ఇవన్నీ బాడీ కాన్షియస్. నెగిటివ్, ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంది? బాడీ కాన్షియస్. సోల్ కాన్షియస్ ఏంది? పాజిటివ్. నెక్స్ట్ సోల్ కాన్షియస్ నుంచి ఇంకెక్కడ వెళ్తాము? పరమాత్ముని గాడ్ కాన్షియస్. పరమాత్మ యొక్క ధ్యానం వల్లనే మనకు అందరి లోపల ఐక్యత, ప్రేమ, స్నేహము, మళ్ళీ అందరు వసుదైవ కుటుంబం. ఇప్పుడు ప్రపంచంలో అన్ని ధర్మాలు కూడా కోరుకుంటుంది ఏంది? ఒకటి కావాలి, మనం అందరం కూడా ఒకటి కావాలి. ఒకటి ఎట్లయితాం? జ్ఞానం దారి తెలుస్తానే కదా పోతాం. దారి లేకుంటే ఎలా వెళ్తాం? మనం అందరం కూడా సత్య జ్ఞానాన్ని తెలుసుకొని అందరికీ ఆత్మ ఒకటే. చిన్నపిల్లల్లో ఆత్మ ఉంటుంది, ముసలాల్లో ఆత్మలు ఉంటాయి. అందరి లోపల ఆత్మ ఉందా లేదా? ఆత్మ లేకుంటే బాడీ నడుస్తుందా? నడవదు. ఆత్మ ఏక్ నూర్ హే, జ్యోతి హే. ఆత్మ యొక్క చిన్న పాయింట్, ఒక నక్షత్రం లాగా మన బ్రుకుటి మధ్య బ్రహ్మరంధ్రము అంటారు. ఆత్మ అక్కడ నివసిస్తుంది. బ్రుకుటి దానికి మనం బొట్టు పెట్టుకుంటాం. సో ఇక్కడ బ్రుకుటి మధ్యలో ఎలిమెంట్ ఇక్కడ పెట్టుకుంటారు, కానీ ఇక్కడ పెట్టుకోరు. ఎందుకు? తల కాలు అయినా బతకొచ్చు, చెయ్యి అయినా బతకొచ్చు. తల లేకుంటే బతకగలుగుతామా? అట్లా ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉండే డ్రైవర్ లాగా కళ్ళతో చూస్తుంది, నోటితో మాట్లాడుతుంది, చెవులతో వింటుంది. కర్మేంద్రియాలు శరీరానికి, మళ్ళీ ఆత్మ కూడా కర్మేంద్రియాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, సంస్కారం, ఈ 3 శక్తులతో మన ఆత్మ నడుస్తుంది. ఆ మనసు ఏం చేస్తుంది? థింకింగ్, ఆలోచిస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయం చేస్తుంది, చెప్పేది కరెక్టా తప్పా ఒప్పా అని. సంస్కారాలు ఏం చేస్తాయి? నడవడం, చూడడం, మాట్లాడడం, పదే పదే చేశాన్ని ఏమంటారు? సంస్కారాలు అంటాం. ఆత్మ యొక్క నిజమైన సంస్కారాలు ఏమున్నాయి? శాంతి, ప్రేమ, శక్తి, ఆనందం, పవిత్రత, ధైర్యత, సత్యత, సహనం, ఇవన్నీ ఆత్మ యొక్క నిజ గుణాలన్నమాట. అందరు కూడా అదే కోరుకుంటారు. అన్ని ధర్మాల వాళ్ళు శాంతి కోరుకుంటున్నాం, అన్ని ధర్మాల వాళ్ళు ఐక్యతనే కోరుకుంటున్నాం. చూడండి, ఫెస్టివల్ వచ్చిందంట వాళ్ళు మనం పిలుస్తారు, మన ఫెస్టివల్ వచ్చిందంట మనం పిలుస్తాం. ఎందుకంటే ఆత్మ యొక్క గుణాలు ఒకటే. మనం బాడీని చూసేసి, కులాలు చూసేసి దూరం అయిపోతుంటాం. ఇది నాటే కరెక్ట్. ఇది కానీ చాలా పెద్ద పాపకర్మ. భగవంతుని దృష్టిలో మనమందరం ఆత్మలం, మనమందరం అయినా వసుదైవ కుటుంబం, అతని సంతానం. అందరిలో ఈ సత్య జ్ఞానాన్ని వచ్చినప్పుడు మళ్ళీ ఈ యొక్క విల్ పవర్స్ ఏమైపోయినాయి? బాడీ కాన్షియస్లో వస్తే తగ్గిపోతుంది. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అన్నావు అనుకో, మళ్ళీ నెగిటివిటీ. బాడీ కాన్షియస్లో వస్తే బుద్ధి, దివ్య బుద్ధి, ఆత్మశక్తి, సహనం, ఓర్పు ఇవన్నీ కోల్పోతాం మనం. ఇప్పుడు జీవితంలో జీవించాలంటే ఏం కావాలి? మనిషికి మనశ్శాంతి కావాలి, సహనం కావాలి, ఓర్పు కావాలి, ధైర్యం కావాలి కదా. ఇవన్నీ కావాలా వద్దా? ఇవన్నీ లేకుంటే బతకగలుగుతామా ముందుకు జీవితంలో? జర ఓర్పు పట్టబ్బా, జర ధైర్యం ఉండబ్బా అంటారు సమస్యలు. వాటిని ఎదిరించడానికి, మనం జీవితాల సమస్యల్ని, పరిస్థితులు ఎదిరించడానికి, ముందుకోవడానికి కావాల్సింది మన యొక్క అస్త్రశస్త్రాలు ఏంటివి? జీవితం ఒక యుద్ధం, జీవితం ఒక ప్రయాణం. ఈ జీవితంలో మనకు కావాల్సింది అస్త్రశస్త్రాలు ఏంటిది? ఏం కావాలి? వింటలేరు అందరు. ఆకలి అవుతుంది కదా. క్షమించాలి. జ్ఞానం అనంతమైనది. మనకు రెండు. ఒకటి మనసుకు భోజనం కావాలి, శరీరానికి భోజనం కావాలి. ఈ 2 లేకపోతే జీవితం నడవదు. కానీ అందుకోసమని ధ్యానము, జ్ఞానం, ఈ 2 మనకు నీళ్లు, అన్నం లాంటిది. అనంతమైనది జ్ఞానం. బుక్స్ ఉన్నాయి, రోజు కూడా చదవాలి. ఒక 10 minutes అందరు కూడా బుక్స్ చదవాలి, 10 minutes ధ్యానం చేయాలి, టైం టేబుల్ తయారు చేసుకోవాలి. సమయం అందరికి ఒకటేలా ఈక్వల్ ఉంది. వ్యవసాయదారులు 8 గంటలు పని చేస్తుండ్రు, మనం కూడా అన్ని గంటలు పని చేస్తాం. చూడండి, అంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు. మనము ఏసీల కింద పని చేస్తుంటాం, కొందరు మామూలు పనులు ఉంటాయి. అందుకే శరీరానికి ఎంత శ్రమ ఇస్తే అంతే అలవాటైపోతుంటుంది. టైం మనమే తీసుకోవాలి, అది ఎక్కడ లేదు, మన దగ్గరే ఉంటుంది. అందరూ కూడా ఇలాగే ధ్యాన యోగం చేసి ఇలాంటి అన్నయ్యని ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఆశ్రమాలు కావాలని కోరుకుంటున్నాను. చాలా అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి.